టీడ్కో లబ్ధిదారులకు ఇల్లు కేటాయించకుండా ప్రజాధనాన్ని పాలకులు దుర్వినియోగం చేస్తున్నారని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ విమర్శించారు. సోమవారం సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి రాముడు, జిల్లా కమిటీ సభ్యులు ఎం రాజశేఖర్, ఎన్ అలివేలు, సి గురుశేఖర్లతో కలిసి టీడ్కో ఇళ్లలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడ్కో ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు సిపిఎం బృందంతో మాట్లాడుతూ, మాకు తాగడానికి నీళ్లు లేవు, 2 రోజులకు ఒకసారి ట్యాంకర్ పంపుతున్నారు. ఇక్కడ ఉండేవారికి దొంగల భయం ఉంది. కాపురాలు చేయని ఇండ్ల తలుపులు చెదలు పట్టుతున్నాయి. వీధి లైట్లు లేవు. కాపురాలు చేయకపోవడంతో పిచ్చి మొక్కలు, కంప చెట్లు మొలిచి పాములు కాపురం చేస్తున్నాయని తమ దృష్టికి వచ్చినట్లు తెలియజేశారు. డబ్బులు కట్టించుకుని ఇల్లు కేటాయించకపోవడంతో బ్యాంక్ వారు నోటీసులు పంపుతున్నారన్నారు. సిపిఎం నాయకులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదకన తక్షణమే నిధులు కేటాయించి మరమ్మతులు చేయించి టీడ్కో లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించాలన్నారు. లేదంటే లబ్ధిదారులను సమీకరించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. లైట్లు అక్కడక్కడే ఉన్నాయి. రఫీ మామ హబ్లా కదా కార్ఖానే రఫీ మామ జావిడే దగ్గర సిపిఎం పార్టీ ఇక్కడ మీ సమస్య దాదాపు బస్సు వసతి లేదు. అంటే ఇప్పుడు ఆటోలు ఉన్నా బైక్లు ఉన్నా వాళ్ళు పోతారు. సడన్గా ఆటోలు దొరుకుతాయా తెలియదు. బండి ఉంటేనే ఇక్కడ సేఫ్టీ. బండి లేవు. బస్సు ఉంది అనుకోండి, ఈ టైం నుంచి మాకు ఈ టైం వరకు బస్సులు ఉంటాయంటే మేము కూడా ఆ పని చూసుకొని ఉండొచ్చు. స్ట్రీట్ లైట్లు అదే అంటారా ఇబ్బంది. అడగండి, ఇక్కడ మేమంటే పైన ఉంటాం కాబట్టి చెప్తా. పెన్షన్ ఇక్కడ వచ్చి పట్టేది, రేషన్ ఇక్కడ వచ్చి కూరగాయలు ఎక్కడ పోయి తీసుకొస్తారమ్మా? క్యాంప్ పోవాలి. మొత్తం కంప్లీట్ అయ్యేంతవరకు వేసిపోతున్నారు. ఎంతమంది జనాభా ఉన్నారు లేకుండా వేసిపోతున్నారు. ఇప్పుడు మీకు ఇక్కడ ఇబ్బంది ఎక్కడ ఉన్నారా ఎక్కడ లేదా అనేది కాదు. మా అందరికి ఒకటే చోట అయితే రాలేదు. ఎవరికి ఏ ఫ్లాట్ అలాట్ చేసినారో ఆ ఫ్లాట్ లో ఉన్నాం మేము. అక్కడక్కడ చూసుకొని మీరు లైట్ వేస్తే బాగుంది. ఇప్పుడు మీరు కలెక్టర్ కానీ ఎక్కడ పోయి అడిగారా? ఇట్లా అడిగి అన్ని చేపిస్తున్నాము. కొంచెం ఎన్ని రోజులు అయింది అడిగి? ఎన్ని రోజులు అయింది? 2 నెలలు అయిపోయింది. కానీ ఏం చెప్పచ్చు? ఇంతకుముందు పాత కమిషనర్ సార్ చెప్పినాము. అదే మళ్ళీ కొత్త కమిషనర్ సార్ వచ్చినారు. వచ్చి పోయి కూడా వాళ్ళు 2 వీక్స్ ఏమో అవుతుంది అంతే. చేపిస్తామని అంటున్నారు. ఇప్పుడు మీరు కనీసం ఉన్న చోట డ్రామా
ఇప్పుడు పిల్లలకు చదువుకు సంబంధించి ఎట్లుంది మేడం? రోజు ఎట్లా పంపిస్తున్నారు పిల్లలకి? వాళ్ళు లేని వాళ్ళు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు.